యువత రాజకీయాల్లోకి రావాలని నేషనల్ పీపుల్స్ పార్టీ జాతీయ సెక్రటరీ అరుణాచల్ ప్రదేశ్ మాజీ హోంమంత్రి పక్కా బాగే పిలుపునిచ్చారు. తమ పార్టీ యువతకు పెద్దపీట వేస్తుందన్నారు. హైదరాబాద్ బాంగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేషనల్ పీపుల్ పార్టీ ఏపీ తెలంగాణ కోఆర్డినేటర్ గవల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పక్నా బాగే, పార్టీ నేషనల్ యూత్ ప్రెసిడెంట్ నిక్కీ నాన్గహలా పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గొంతుకగా తమ పార్టీ పనిచేస్తుందని పక్నా బాగే తెలిపారు. అణగారిన వర్గాల హక్కులను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో వచ్చే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇక యువత రాజకీయాల్లోకి వచ్చి దేశ ప్రగతికి పాటుపడాలని గవల భరత్ కుమార్ పిలుపునిచ్చారు. ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్రం నుంచి సీనియర్ నాయకులు వివిధ పార్టీల్లో పనిచేసి కుల వివక్షకు గురై బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రాజకీయంగా వాళ్ళందరూ ఎక్కడైతే దాగా చేయబడ్డారో, మోసం చేయబడ్డారో అట్లాంటి నాయకులందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. చాలామంది యూత్ లీడర్స్ అలాగే విద్యార్థి నాయకులు పాల్పంచుకోవడం జరిగింది. ఈరోజు ఇది ఒక తొలి అడుగు మాత్రమే. పార్టీని జస్ట్ ఇది ఒక ఇంట్రడక్షన్, పార్టీ తెలంగాణకు వచ్చింది అని తెలియజేయడానికి నేను ముందు చెప్పి ఎట్లయితే పార్టీ ఎక్స్పాన్షన్ చేసినాం, ఇక్కడున్న నాయకులందరూ కూడా ఎన్పీపీ పార్టీ ఎంత అవసరమో స్టేట్లో వాళ్ళందరికీ గుర్తు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి ఇలా విన్నవించడం జరిగింది. పార్టీ సపోర్ట్ అన్ని విధాలుగా తెలంగాణకు ఉండాలని, తెలంగాణ నుంచి కూడా చాలామంది కొత్త తరాన్ని ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేయడమే లక్ష్యంగా ఈ పార్టీ పనిచేస్తుందని చెప్పి आज तेलंगाना पे आए हैदराबाद में बेसिकली हमारे जो नेशनल पीपल्स पार्टी है, जो नेशनल पॉलिटिकल पार्टी है, उनका तरफ से मैं तेलंगाना के जितने भी और आंध्र प्रदेश के जितने भी पब्लिक है उन्हें मैं धन्यवाद देना चाहता हूँ कि एटलीस्ट हमारा पार्टी नॉर्थ ईस्ट के जो ओरिजिन नेशनल पॉलिटिकल पार्टी आज तेलंगाना और आंध्र प्रदेश से जोड़ा है और ये जोड़ने का मौका यहाँ के पब्लिक को अवसर दिया है। इसके लिए मैं उन सबको नमन करता हूँ। दूसरा, आज हमारे एनपीपी के नेशनल लीडर्स और स्टेट लीडर्स के समिट है, जहां हमने बैठ के हमारे नेशनल पीपल्स पार्टी तेलंगाना जैसे स्टेट और आंध्र प्रदेश जैसे स्टेट में हम क्या कर सकते हैं, क्या डेवलपमेंट ला सकते हैं, क्या पॉलिसीज बना सकते हैं, कैसे पार्टी को ग्रो करना है, उसका रिलेटेड में हमने डिस्कस